వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఇటువంటి పదాలు కవితకు అనర్హం కాదు అని ఒక కవి అన్నాడు. అంటే ఏ పదాన్నైనా వాడుకొని కవిత్వం వ్రాయొచ్చు అనేది ఆ కవి గారి భావన. అంటే ప్రాసలతోటే కాదు కానీ ఏ పదాన్ని ఏ వస్తువునైనా ఉపయోగించి కవిత చెప్పొచ్చు అనేది ఆ కవి గారి హృదయ ఆలోచన. అయితే ఇప్పుడు సమాజంలో తినే వస్తువులు, వేసుకునే దుస్తులు, వాడుకునే వస్తువులు, తినే పదార్థాలు ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ఉంది. ప్రతిదీ కల్తీ అయిపోతుంది. తినే వస్తువులు, వేసుకునే బట్టలు, వాడుకునే వస్తువులు, మనం వాడుకునే వాహనాలు ఇలా ప్రతిదీ కల్తీమయమైపోతుంది. ప్లాస్టిక్ రైస్ వస్తుంది, ప్లాస్టిక్ ఎగ్ అంట, ప్లాస్టిక్ గుడ్లు అంటే గుడ్లను కూడా కల్తీ చేసి, బియ్యాన్ని కూడా కల్తీ చేసి, ఇక షుగరు, ఆయిల్ ఇటువంటి అయితే ఎప్పుడో కల్తీ అయిపోయాయి. నెయ్యి కల్తీ, నూనెలు కల్తీ, వస్తువులు కల్తీ, ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతుంది. కల్తీ లేని వస్తువు అంటూ ఏమీ ఉండదేమో బహుశా. కొబ్బరి నీళ్లు సైతం కల్తీ చేస్తున్నారట. అంటే కొబ్బరి లోపల ఉండే నీళ్లు సైతం దానిలో ఇంజెక్ట్ చేసి ఏదో కల్తీ చేస్తున్నారు. ఇక చికెన్స్, మటన్స్ ఇలాంటివి అయితే ఎప్పుడూ కల్తీ అయిపోయాయి. ఇలా ఏది కల్తీకి కాదు అనర్హం అన్నట్టుగా ప్రతి దాన్ని కల్తీ చేస్తున్నారు. ఈ మధ్య తిరుపతి ప్రసాదపు లడ్డు కల్తీ అయిందని నానా యాగి చేస్తున్నారు. ఇప్పుడు అది ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సుప్రీంకోర్టు ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది, అది కల్తీ అయిందా లేదా అని. ఆ నెయ్యి కల్తీ, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా వారు ఆరోపణలు చేయటం, మరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా జరగలేదని వారు వాదించడం, ఇలా రెండు వర్గాలుగా విడిపోయి కోర్టుకు వెళ్లడంతో కోర్టు నిజంగా కల్తీ జరిగిందా లేదనేది తేల్చాలని ఒక కమిటీని వేశారు. సో ఆ కమిటీ ఇప్పుడు నడుస్తోంది. మరి అందులో నిజంగా ప్రసాదం లడ్డూలో అంటే నెయ్యి కల్తీ అయిందని, నెయ్యి కల్తీ అయిందా లేదా, నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటి అవశేషాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లడ్డూలో నెయ్యి వాడతారు, కానీ లడ్డూకు ఉపయోగించే మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పప్పులు కానీ, మిగతా షుగర్ కానీ, బెల్లం కానీ ఇలా ఏం వాడతారో లడ్డూలో అవన్నీ కూడా కల్తీ అవుతున్నాయి, అవన్నీ కూడా అపవిత్రం అవుతున్నాయి. ఓన్లీ నెయ్యి మాత్రమే అపవిత్రమైందన్నట్టుగా చెప్తున్నారు, కానీ లడ్డూలో మిగతా వాడే వస్తువులు కల్తీ అవుతున్నాయి, అపవిత్రం అవుతున్నాయి. మరి దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ వస్తువులు ఎప్పుడో కల్తీ అయ్యాయి. ఇప్పుడు నెయ్యి కూడా కల్తీ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో నిజంగా కల్తీ అయిందా లేదా, జంతువుల కొవ్వులు వాడాయా లేదనేది నిజ నిర్ధారణ చేస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత కల్తీ అవుతుంది? ప్రతి వస్తువు, ప్రతి తినే పదార్థం, వాడుకునే వస్తువు, వేసుకునే బట్టలు ఇలా ఎందుకు కల్తీ అవుతున్నాయి? ఎందుకు కల్తీ అవుతుంది? ఎందుకు కల్తీ అవుతున్నామంటే మనిషే కల్తీ అయిపోయాడు, మానవుడు కల్తీ అయిపోయాడు. మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు చక్కగానే సృజించాడు, చక్కటి హృదయంతో సృజించాడు. కానీ రాను రాను అతని వక్రబుద్ధి అయిపోయింది, పాడుబుద్ధి అయిపోయింది. పూర్వకాలంలో చక్కటి వ్యాపారం జరిగించేవారు, నిజాయితీగా ఉండేవారు. ఇప్పుడు చక్కటి వ్యాపారం లేదు, అంతా మోసపూరితమైన వ్యాపారం, కల్తీ వ్యాపారం, డబ్బు సంపాదనే ధ్యేయం. ప్రతి వస్తువును కల్తీ చేసి, మాయ చేసి, ఎలాగోలా సేల్ చేయటం, కొద్దిగా ఉన్నదాన్ని ఎక్కువ చూపించడానికి, ఎక్కువ చేయటానికి దాంట్లో కల్తీలు కలపటం, ఎక్కువగా సేల్ చేయటం. ఇలా మనిషే కల్తీ అయిపోయాడు కాబట్టి తను సృజించిన వస్తువులు కానీ, తను చేసే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. పంట పొలాల్లో వేసే పురుగుల మందులు సైతం కల్తీలు చేస్తున్నారు, విత్తనాలు సైతం కల్తీ అవుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మనిషి చేస్తున్నాడు. మనిషి బుద్ధి కలుషితం మనిషి బుద్ధి కలుషితం అయిపోయింది, హృదయం కలుషితం అయిపోయింది. అందుకే స్వచ్ఛమైన
ఆ హృదయం కానీ స్వచ్ఛమైన మనసు కానీ మనుషుల్లో లేకుండా పోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయపు ధన్యతలలో యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆఫ్ ద మౌంటైన్ అని ఒక చక్కటి ప్రసంగం చేశారు. ప్రపంచ మానవాళికి కావలసిన ప్రసంగం చెప్పారు, ఒక బోధ చేశారు. ఆ బోధలో ఏం చెప్పారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైతే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారు, పరిశుద్ధంగా ఉంచుకుంటారు, కల్మషం లేకుండా కల్తీ లేకుండా ఉంచుకుంటారు, వారు ధన్యులు, అటివారే దేవుణ్ణి చూస్తారు అని. ఎవరి హృదయం అయితే కల్తీ అవుతుందో, ఎవరి హృదయం అయితే కల్మషం అవుతుందో వారు దేవుణ్ణి చూసే అవకాశం లేదు, దేవుణ్ణి కనుగొనే అవకాశం లేదు, దేవుణ్ణి హత్తుకునే అవకాశం లేకుండా పోతుంది. కానీ మనిషి కల్తీ అవుతున్నాడు. మనిషి కల్తీ అవడం వలన అతను వాడుకునే వస్తువులు, వ్యాపారం చేసుకునే వస్తువులన్నింటినీ కల్తీ చేసేస్తున్నాడు. డబ్బుకు కకృతిపడి మోసం చేస్తున్నాడు. అలా చేయకూడదని అతను తెలిసినా కానీ మోసపూరితమైన ధోరణిలోనే చాలా మంది వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? వారి బుద్ధి కలుస్తుంది, హృదయము కల్తీ అయిపోయింది. ప్రపంచంలో ప్రతిదీ కలుషితం అయిపోతుంది. గాలి కలుషితం అయిపోతుంది, గాలి కూడా కొనుక్కునే పరిస్థితి. నీళ్లు కలుషితం అయిపోతుంది. అంటే పంచభూతాలు సైతం కల్తీ అయ్యే స్థాయికి చేరండి. మనుషుల వాడకం వల్ల ఆకాశం, ఓజోన్ పొర కూడా కల్తీ అయిపోయింది, ఇబ్బందులు పాలవుతుంది. ఇలా కాదేది కల్తీకి అనరు అన్నట్టుగా ఉంటుంది. అయితే ఒకటి కల్తీ కాని ఈరోజు మనుషులు కల్తీ అవుతున్నారు. మనుషుల మధ్య ప్రేమ కల్తీ అవుతుంది. భార్యాభర్తల్లో స్వార్థం పెరిగిపోయింది. కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. రాజ్యాలు కొట్టుకుంటున్నాయి. గ్రామంలో కక్షలు, నగరంలో పట్టణంలో కుల గొడవలు, మత ఘర్షణలు, ఇలా ప్రతిదీ కల్తీ అయిపోయి ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమలు కానీ స్వచ్ఛమైన వస్తువులు కానీ దొరకకుండా పోతుంది. స్వచ్ఛత అనేదే కనబడడం లేదు, కనుమరుగవుతుంది. అది మనుషుల్లో కానీ, వాడుకునే వస్తువుల్లో కానీ, తినే పదార్థాల్లో కానీ స్వచ్ఛత అనేది లోపిస్తుంది. అయితే స్వచ్ఛమైనది, కల్తీ కానిది ఒకటే, అది యేసు ప్రభువాడు. ఆయన ప్రేమ కల్తీ లేనిది. ఈరోజు చాలా మంది ప్రేమలు కల్తీ అవుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా ప్రేమను చూపిస్తున్నారు. నీకేంటి, నిన్ను ప్రేమిస్తే నాకేంటి, ఇలా స్వార్థపూరితమైన ప్రేమలే చూస్తున్నాం తప్ప కల్తీ లేని నిర్మలమైన ప్రేమ ఎక్కడా కనబడుతుంది? ఎవరిలోనూ కనబడుతుంది. పొరుగు వారిని ప్రేమించమన్న మాట అది నీటి మాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఆచరణలో ఎవరూ దాన్ని పాటించటం లేదు. యేసయ్య ప్రేమ కల్తీ లేని, ఆయన కల్తీ లేకుండా ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడిగా ఉన్నవారు పరలోకంలో దేవదూతల గణములతో స్తుతించబడే యేసు ప్రభువారు, ఆయన కల్తీ లేకుండా ఈ లోకంలో పుట్టాడు. కన్యక గర్భాన పురుష ప్రమేయం లేకుండా సర్వోన్నతమైన పరిశుద్ధాత్మ దేవుడు తల్లి మరియను కమ్ముకొనగా యేసు ప్రభువారు ఈ లోకంలో కల్తీ లేకుండా పుట్టాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఈ లోకపు పాపాలు, ఈ లోకపు ఏది అరిషడ్ వర్గం, కామము, క్రోధము, మదము, మోహము, లోభము, మత్సరం, ఇలాంటి అరిషడ్ వర్గాలు తనలోకి రాకుండా, తనలోకి అంటకుండా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. తన రక్తం పరిశుద్ధం, తన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, తన మాటలో పరిశుద్ధత, తన ఎదుగుదలలో పరిశుద్ధత, తన నడవడికలో పరిశుద్ధత, తన చేతల్లో పరిశుద్ధత, తన మాటల్లో పరిశుద్ధత, ప్రతిదీ కల్తీ లేకుండా ఈ లోకంలో జీవించాడు. తన ప్రేమ కల్తీ లేని, తన త్యాగం కల్తీ లేని, అటువంటి కల్తీ లేని పాపరహితమైన తన రక్తాన్ని ప్రపంచ మానవాళి పాప విముక్తి కోసం కలువరి సిలువలో తన చివరి రక్తం పొట్టి వరకు కార్చాడు. అది కల్తీ లేని ప్రేమకు చిహ్నంగా ఉన్న త్యాగం. ఆయన ప్రేమ కల్తీ లేదు, ఆయన త్యాగం కల్తీ లేదు, స్వచ్ఛమైనది. అందుకే ప్రపంచ మానవాళిని రక్షించుటకు, వారి పాపముల నుంచి విమోచించుటకు, వారి పాపముల నుంచి వారిని విడిపించుటకు అనువైన రక్తం కల్తీ లేని రక్తం, కల్తీ లేని త్యాగం,
కల్తీ లేని ప్రేమ, షరతులు లేని ప్రేమతో, షరతులు లేని త్యాగంతో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించారు. అయితే మనుషుల వైపు చూస్తే నీకు ఆ ప్రేమ దొరకదు. మనుషులు కల్తీ అయిపోయారు. హృదయం శుద్ధి లేకుండా పోయింది. హృదయం శుద్ధి లేకపోవడంతో దేవుడికి దూరం అయిపోయారు. మనుషుల వైపు చూస్తే నీకు ఆ ప్రేమ దొరకదు. కల్తీయే దొరుకుతుంది. కల్తీయే ఉంటుంది మనుషుల ప్రేమలో, వారి యొక్క ఆదరణలో, వారి యొక్క చూపులో, వారి యొక్క మాటల్లో, వారి యొక్క చేతల్లో కల్తీయే కనపడుతుంది తప్ప మరి ఏది కనపడదు. ఏది కనపడదు. అంత స్వార్థపూరితమైన లోకంలో ఉంటుంది. అయితే యేసు ప్రభువారు నిస్వార్థంగా, ఎటువంటి స్వలాభాపేక్షను ఆశించకుండా, సొంత లాభం చూసుకోకుండా యేసు ప్రభువారు తన చివరి రక్తం బొట్టు వరకు నీ కొరకు నా కొరకు దారిపోసాడు. కల్తీ లేని ప్రేమ. ఈరోజు ఆ కల్తీ లేని ప్రేమను అనుభవిస్తావని వస్తావని. ఈరోజు ఒకవేళ నువ్వు యేసు ప్రభువారు నమ్ముకోకపోతే ఆ ప్రేమను ఆస్వాదించు. మనుషులు నిన్ను మోసం చేయొచ్చు. మనుషులు నిన్ను ప్రేమగా చూడకపోవచ్చు. నీ బంధువులే, నీ రక్త సంబంధులే, నిన్ను కట్టుకున్న వారే, నీ భర్తే, నీ భార్యే నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, సాధించవచ్చు, వేధించవచ్చు. నా అనుకున్న వారు నిన్ను నిందించవచ్చు, నిన్ను చేతగాని వారిగా చిత్రీకరించవచ్చు. నీకు ఏం పని చేత కాదు, ఏది చేత కాదు అని ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను నెట్టవచ్చు. కానీ యేసు ప్రభువారు నిన్ను హత్తుకుంటాడు. వస్తావా ఆయన దగ్గరికి? రా. కల్తీ లేని స్వచ్ఛమైన ప్రేమతో నేను హత్తుకుంటాడు. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. నువ్వు ఆయన చూస్తావు, ఆయన మార్గంలో ఉంటావు, నేను గొప్ప చేస్తాడు. రా యేసయ్య దగ్గరికి. మనుషులు చూపించలేని ప్రేమ ఆయన నీకు చూపిస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? నీ పరిస్థితి నుంచి గట్టెక్కించలేడా? నీ హృదయ వేదన తీర్చలేడా? నీ ఇంటిలోని బాధను కడతీర్చలేడా? నీ ఒంటిలోని అనారోగ్యాన్ని ఆయన తీర్చలేడు అనుకుంటున్నావా? అయితే నువ్వు దూరంగా ఉన్నావు. యేసు ప్రభు వారికి నువ్వు దూరంగా ఉన్నావు. కమ్ నియర్ టు గాడ్. రా దేవుడి దగ్గరికి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఆయన చూస్తావు. ఆయన నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తాడు. రా. చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో విఫలమవుతున్నారు. హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో విఫలమవుతున్నారు. చాలామంది క్రైస్తవుల్లో కూడా కల్తీ హృదయం అయిపోయింది. దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని మందిరాలకు వెళ్తున్నారు. కానీ మళ్ళీ లోకపు ఆశలు, లోకపు కోరికలు, లోకపు వ్యవహారాలు హృదయంలోకి తీసుకొని హృదయం అంతా కల్తీ అయిపోయింది. అలా అయితే అది శుద్ధి లేని హృదయం కాదు, శుద్ధి కలిగాలి. శుద్ధి కలిగే హృదయమే ఉన్నవారే వారి దేవుని చూస్తారు. ఒకసారి ఆలోచించు. నీ హృదయం కలుషితం అయిపోయిందేమో, నీ హృదయం కల్తీ అయిపోయిందేమో. ఒకసారి ఆలోచించు. ఒకవేళ కలుషితం అయితే ఆ లోకాశలు, లోక కోరికలు, లోక పద్ధతులు తీసివేయి. అప్పుడే నువ్వు దేవుని చూస్తావు. దేవుడు నువ్వు చూడగలవు. నీ ప్రార్థన వింటాడు, నీ మొర ఆలకిస్తాడు. నీ ప్రార్థన, నీ మొర, నీ యొక్క అంగలార్పు ఎందుకు వినపడటం లేదు దేవుడికి, ఎందుకు జవాబు రావడం లేదంటే నీ హృదయం ఎక్కడో కలుషితం అయిపోయింది. అందుకే దేవుని చూడలేకపోతావు. ఈ మెసేజ్ విన్న తర్వాత నీ హృదయాన్ని ఒకసారి చెక్ చేసుకుంటావు, ఒకసారి పరిశీలించుకుంటావు. దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగిన దేవుడు. ప్రపంచం అంతా కల్తీ అయిపోతుంది, మనుషులు కల్తీ అయిపోతున్నారు. ఈ సందర్భంలో నువ్వు కూడా కల్తీ అయిపోతే దేవుని ఎలా కనుగొంటావు? దేవుని ఎలా చూస్తావు? వస్తువులు కల్తీ అయిపోయినా పర్వాలేదు, వేసుకునే దుస్తులు కల్తీ అయిపోయినా పర్వాలేదు, తినే పదార్థాలు కల్తీ అయిపోయినా పర్వాలేదు, కానీ నీ హృదయం కల్తీ కాకూడదు. కల్తీ అయితే స్వచ్ఛమైన దేవుని నువ్వు కనుగొనలేవు, చూడలేవు. ఆయన పరిశుద్ధ స్థలంలోనే నివసించేవాడు, పరిశుద్ధ స్థలంలోనే ఉండేవాడు. ఒకవేళ నీ హృదయం అపరిశుద్ధంగా ఉంటే ఆయన్ని చూడలేవు. నీ హృదయం కల్తీ కావద్దు. ఈ ప్రపంచం అంతా కల్తీ కానీ నీ హృదయాన్ని ఎందుకు కల్తీ చేసుకుంటావు? కల్తీ చేసుకోవద్దు. ఈరోజున ఒకసారి ఆలోచించు. నీ హృదయము కల్తీ అయిందేమో, నీ హృదయము శుద్ధిగా లేదేమో. ఒకసారి చెక్ చేసుకొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. దేవుణ్ణి కనుగొను, దేవుణ్ణి చూడు, దేవుని హత్తుకో. ఆయన నీ యొక్క ప్రతి స్థితిని మారుస్తాడు. దేవుడు అట్టి ఆశీర్వాదం నీకును నాకును మా అందరికీ దయచేయను కాక. గాడ్ బ్లెస్ యు.